ఇది సార్ నా బ్రాండ్ అండ్ సికావత్ సార్కి ఫైర్ చూపించి వచ్చి ఎవడైనా రాని ఏదైనా కానీ అని తగ్గేదేలే అంటూ పెళ్లి పీటలు ఎక్కి శ్రీవల్లి మెడలో తాలి కడుతూ ఫస్ట్ పార్ట్ కి అయితే ఎండు కార్డు వేసిన పుష్పరాజు సెకండ్ పార్ట్ లో వైల్డ్ ఫైడ్ ఇచ్చి పడేసిండు బాబాయ్. అది ఏ రేంజ్ లో ఉందంటే ఎవడరా బాసు ఎవడికి రా బాసు ఈ ఒక్క డైలాగ్ తో పుష్పలో వాడెవడు దీనవ్వా తగ్గేదే అన్న ఎంట్రీ సీన్ తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు. ఇక ఏ సినిమాకైనా కదే హీరో బాబాయ్. ఎంత పెద్ద క్రాఫ్ట్లు క్యాస్ట్ ఉన్నా సరైన కథ లేకపోతే తోపు డైరెక్టర్ అయినా పనికిరాడు. ఇది అందరికి తెలిసిందే. కానీ పుష్ప 2 రూలింగ్ కథను సుకుమార్ భలే క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఎక్కడైనా రైజింగ్ ఇంట్రెస్టింగ్ గా తోపు ఉంటాయి, రూలింగ్ అనేది కొంచెం లాగ్ ఉంటది. బట్ దాన్ని వేరే లెవెల్లో చూపించారు సుకుమార్. ఎలా మాట మొగుడు వింటే ఎటా ఉంటదో ప్రపంచానికి చూపిస్తా అని పుష్ప ట్రైలర్ లో చెప్పారు. అది డైలాగ్ మాత్రమే కాదు బాబాయ్, అదే అసలు కథ. ఇక పుష్ప ది రూల్ కి కథ మూలం పుష్పరాజ్ తన భార్య శ్రీవల్లి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్ళాడు. పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎం లను మార్చేసంత రూలింగ్ చేస్తాడు. కానీ తర్వాత ఇంకేమైందని నన్ను అడగమాకండి, కొడతారు స్పాయిలర్ అని. ఇక బన్వర్ సింగ్ సికావత్ ఫాఫాతో ఢీ కొట్టి తన సిండికేట్ రాజ్యాన్ని ఎలా క్రియేట్ చేశాడు, తన ఇంటి పేరు దక్కించుకోవడం కోసం పడిన ఏంటనేదే పుష్ప ద రూల్ కదా. బ్లాక్ బస్టర్ నేషనల్ అవార్డ్ మూవీకి సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ ని మించే ఉండాలనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ పుష్ప 2లో హై ఎక్స్పెక్టేషన్ ఉండడం కాదు, వాటికి రెండింతలు రెట్టింపిచ్చారు బాబాయ్. ఇక పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో ఇంకా పవర్ఫుల్ గా చూపించారు. కథ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా మాసివ్ సీక్వెల్ లో సీన్ తో ఒకదాని తర్వాత మరొకటి హై వోల్టేజ్ తో నింపేశారు సినిమా మొత్తం. ఒక్కసారి వెనక్కి వెళ్లి అసలు కథ ఏమవుతుందబ్బా అన్న ఆలోచన కూడా రానియకుండా పుష్ప వైల్డ్ ఫైర్ ని ఓన్ చేసుకునేలాగా మనకు మూవీలోకి వెళ్ళిపోతాం. కేవలం యాక్షన్ అండ్ మాస్ ఎలివేషన్స్ తో కాదు బాబాయ్, ఫ్యామిలీ ఎమోషన్ ని క్యారీ చేస్తూ అంత పెద్ద మెగోడైనా పిల్ల మాట వినాలి, ఎలా చెప్తే జనానికి ఎక్కుతుందో అలానే చూపించారు మన సుక్కు. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఓ పెద్ద ప్రపంచాన్ని సృష్టించాడు మన సుకుమార్. ఇది తెలిసిందే. పోలీసులు కళ్ళు కప్పి ఎర్రచందనాన్ని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే సీన్లు, కొత్త రకం స్మగ్లింగ్, ఎత్తులకు పై ఎత్తులు మన పుష్పరాజు నుండి వేరే లెవెల్లో చూస్తాం. ఇవన్నీ లెక్కల మాస్టర్ బుర్రకి ఎంత గట్టిగానో పదును పెట్టారనేది మనకు పక్కా సినిమాలు కనపడుతుంది. ఇక సెకండ్ హాఫ్ పుష్పరాజు నట విశ్వరూపాన్ని కాదు బాబాయ్, బీభత్సాన్ని చూస్తారు మీరు. నిజంగా మన అల్లు అర్జున్ బైక్ కూడా తెలుసు ఈ సినిమా కాస్త అటు ఇటు అయితే పరిస్థితి ఏంటో అని అల్లు అర్జున్ అన్న గ్రహించి ఒక నటుడు ప్రాణాలు పెట్టి బ్లడ్ పెట్టి నటిస్తే అల్లు అర్జున్ అన్న పుష్ప 2 అనే లెవెల్లో చేశాడు యాక్టింగ్. అసలు కొన్ని సీన్స్ లో చెప్పడానికి మాటలు రానంత యాక్ట్ చేశాడు బాబాయ్. ఇక యాక్షన్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ ప్రతి సీన్ లో పుష్పరాజ్ దుమ్ము లేపాడు. ఆ జాతర ఎపిసోడ్ లో అయితే అల్లు అర్జున్ అన్న నటన చూస్తే భయం కలుగుద్ది. నిజంగానే అమ్మోరు గారు పూనేరా అన్నట్టుగా భయపెట్టారు. గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ లో నిప్పుల గుండం తొక్కే సీన్ గూసు బంప్స్ అంతే. అలాంటి సీన్లు 5 నిమిషాలకు ఒకటి ఉంటాయి బాబాయ్. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రప్ప యాక్షన్ బ్లాక్ అయితే తెలుగు సినిమా హిస్టరీలోనే ద బెస్ట్ అని చెప్పుకోవాలి పక్క. అయితే రెఫరెన్స్ ఏం కనపడవు కొత్తగా. అంటే ఈ సీన్ ఎలివేట్ అవడం గానీ చాలా బాగా అనిపించింది. ఇక పుష్ప పార్ట్ 1 అల్లు అర్జున్ మేనరిజం గురించి అంతా మాట్లాడుకున్నారు. కానీ ఇందులో అతని మేనరిజం నెక్స్ట్ లెవెల్లో ఉంటది. నోట్లో పాన్ వేసుకొని భుజం పైకెత్తి రాష్ట్ర సీఎంలు సైతం గడగడలాడించే పవర్ ప్యాకెడ్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి బాబాయ్. అయితే చాలా చోట్ల పుష్పరాజ్ డైలాగులు అర్థం కావు, ఎందుకంటే ఆ స్లాంగ్ అన్నట్టు అనిపిస్తుంది. డబ్బింగ్ అలా చెప్పాడా లేదంటే ఆ డైలాగ్ మాడ్యులేషన్ అలా ఉందా అనే కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఒక్కొక్కసారి పక్కన వాళ్ళని అడగాలనిపిస్తుంది ఇప్పుడు ఏమన్నాడబ్బా అని. అది కొంచెం అనిపిస్తుంది. మోటు పిల్లంగా శ్రీవల్లిని చాలా వైల్డ్ వైఫ్ గా సుకుమార్ చూపించారు. ఇక సెకండ్ హాఫ్ జాతర ఎపిసోడ్ లో ఇదిరా పెళ్ళాం అనేట్టు చూపించారు. తన భర్తకి కులం లేదు గోత్రం లేదు అని అవమానిస్తుంటే నీ కొడుకునంటే తల్లిగా నువ్వు ఊరుకుంటావేమో, ఆడి పెళ్ళాం ఊరుకోదనే చెప్పే డైలాగ్స్ కి విజిల్స్ పడ్డాయి బాబాయ్. పుష్ప అంటే పేరు కాదు అది బ్రాండ్ అంటూ చెప్పే డైలాగ్ కూడా అబ్బా సూపర్ ఉందబ్బా. ఫాద్ ఫాజిల్ ఫస్ట్ పార్ట్ లో అంత రోల్ అయితే లేదు. నిజానికి అతను నటనకి తగ్గ స్కోపే నిజంగా లేదు బాబాయ్. ఫస్ట్ పార్ట్ 2 లో బన్వర్ సింగ్ సికావత్ ఫుల్ లెంత్ రోల్ ఉన్నా గానీ అతన్ని సీరియస్ గా చూపించాలనుకుంటున్నారా లేదంటే కామెడీ నటన బయటకు తీసుకోవాలనుకుంటున్నారో అర్థం కాల. బట్ పార్ట్ 2 లో ఫాద్ ఫాజిల్ కన్ఫ్యూజన్ క్యారెక్టర్ లానే అనిపించింది. అంత డెప్త్ కనిపించాల. ఆ పాత్రను అర్థాంతంగా ముగించినట్టే అనిపిస్తుంది కొంచెం. ఇక వేరే పాత్రని పెద్దగా హైలైట్ అయితే చేయలేదు బాబాయ్. మన మంగళం సీన్ సునీల్ గాని దాక్షాయని అనసూయ ఫస్ట్ పార్ట్ లో ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్ లో ఉన్నారంటే ఉన్నారు, వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత వేయలే. అయితే మన అజయ్ అల్లు అర్జున్ అన్నకి మంచి స్కోప్ ఉన్న సీన్లు పడ్డాయి బాబాయ్. ఇంటి పేరును తన పేరు ముందు రావడానికి పుష్పరాజ్ పడిన ఘర్షణలో అజయ్ వేరే లెవెల్ కీ రోల్ పడింది. రావు రమేష్ సీఎం గా, జగపతి బాబు సెంట్రల్ మినిస్టర్ గా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తే దేవిశ్రీ పాటలు కొంచెం స్లోగా ఎక్కిన నెక్స్ట్ లెవెల్. ఇక కిసిక్కు ఫీలింగ్స్, సూసేకి, పుష్ప ఈ పాటలన్నీ బాగున్నాయి. అయితే అక్కడక్కడ కొంచెం డ్రాబ్యాక్ అంతే.
అంతే. అంతా బానే ఉంది కానీ ఈ సినిమాకి మైనస్ క్లైమాక్స్ 3-4 నిమిషాలు. పుష్ప రూల్ చేసిన తర్వాత పార్ట్ 3 కోసం కథను సడన్ గా స్టాప్ చేసినట్టు అనిపించి అసలు రూల్ బ్రేక్ లేని ది రూల్ కి ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ చేసి మిగతా పుష్ప ది ర్యాంపేజ్ పార్ట్ 3 అనుకుంటే కొంచెం అనిపించలే. బట్ చూద్దాం, ఉండే కొంది అది ఎక్కుద్దా. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 కూడా క్లైమాక్స్ ఎవరికి నచ్చలా, కానీ తర్వాత నచ్చింది. ఓహో ఇంతమంది విలన్ ఉన్నారు, పుష్పరాజు ఒక్కడే ఏంటి అని చూడాలి. ఓవరాల్ గా అల్లు అర్జున్ నిజంగానే వైల్డ్ ఫైర్ యాక్టింగ్ తో సినిమా చూపించాడు. సుకుమార్ గురించి నేను చెప్పాలంటే ఇంకొక వీడియో చేయాలి, తగ్గేదేలే. అసలు రప్పా రప్పా ర్యాంపేజ్ జాతర చూపించాడు. బాలీవుడ్ ను సైతం మెప్పించే యాక్షన్ సీన్స్ అయితే నిజంగా ఉన్నాయి బాబాయ్. వరల్డ్ వైడ్ గా వైల్డ్ ఫైర్ ఖాయంగా చూపించాడు. స్టాంపే. మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే పుష్పకి కాసుల పంటే. నాకు తెలిసి అయితే 1000 కోట్లు ప్లస్ అయితే కొడుతుంది. ఎందుకంటే టికెట్లు వేరే లెవెల్ రేట్లు ఉన్నాయి. 100 కోట్లు వచ్చింది ప్రీ బుకింగ్. మరి మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేసి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పక్కా లైక్ తో పాటు అన్న పర్ఫార్మెన్స్ గురించి కామెంట్ చేసి సినిమా మీకు ఎంత బాగా నచ్చింది, మళ్ళీ ఎన్నిసార్లు వెళ్తారో కింద చెప్పి దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోవాలా. ఉంటా మరి.